ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. మిత్రులకు నేను తిరుమల గురించి చిన్న సమాచారం ఇవ్వదలుచుకున్నా. ఈ తిరుమల క్షేత్రం దర్శించుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా, ఎంతో హాయిగా ఉంటుంది. మనకు పుణ్యం కలుగుతుంది. స్వామిని చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ స్వామి దర్శనంతో మనసు ఎంతో హాయిగా పులకరిస్తుంది. స్వామివారి దర్శనానికి మనకు ప్రాసెస్ ఏంటంటే, మనకు వచ్చే దారిలో నందిని మనం ఆ కాంప్లెక్స్ అనే ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ సెల్లార్లో కళ్యాణం మన స్వామివారికి తలనీళ్ళను సమర్పిస్తానికి సెల్లార్లో 2 హాలు ఉంటాయి. టోకెన్లు ఇస్తారు. ఆడ గుండు గీస్తారు. ఆడ గుండు గీయగానే పుష్కరంగా వచ్చి అక్కడ మామూలుగా ఆడ గుండు చేసిన కాడ ఆడ స్నానం కదా మామూలుగా హెయిర్ వాష్ చేసుకొని తర్వాత పుష్కరిణి దగ్గర పోవాలి. పుష్కరిణి దగ్గర పోయి పుష్కరిణిలో స్నానాలు చేసి వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. స్నానం చేసి మంచి కొత్త బట్టలు వేసుకొని వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. వరాహస్వామి దర్శనం చేసుకున్నాక నేరుగా సర్వదర్శనం క్యూ లైన్ వరకు వెళ్తూ ఉండాలండి. సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళినామంటే పబ్లిక్ చాలా ఉంటే ఆపుతారు, లేకుంటే మాత్రం తొందరనే స్పీడ్గానే అవుతుంది. అక్కడ వెయిటింగ్ హాల్లో ఆపినా కానీ ఎప్పటికప్పటికి ఫుడ్ కానీ వస్తూనే ఉంటాయి. ఎప్పటికీ వస్తుంటాయి, ఏం ఇబ్బంది ఉండదు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే ఎంతో హాయిగా ఉంటుందండి. మన స్వామి దర్శించుకున్న నేను ఇప్పటికీ వారం అవుతుంది. ఆ స్వామి మందిలో తిరుగుతున్నాడు. అక్కడ ఉన్నది ఖాళీ విగ్రహం కదండి. ఆ విగ్రహం రూపంలో శిలారూపంలో ఉన్న మహాదేవుడు అండి. నిజంగా స్వామివారు మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఇప్పటికి కూడా మనల్ని చూస్తూనే స్వామివారి పోతున్నప్పటి నుంచి మనను చూస్తున్నట్టే మన దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది అండి. ఇది నేను చెప్తున్న నిజం అండి, ఏదో మన వీడియో కోసం కాదండి. స్వామివారిని దగ్గర మన ఎమ్మటే ఉన్నట్టు అన్న ఫీల్లో ఉంటుందండి. ఇంకోటి, స్వామివారి గర్భగుడిలో మనకు ఈ పటాలలో ఉన్నట్టు ఏమి ఉండదండి. నార్మల్గా క్లీన్గా నల్లని శిల ఉంటుంది. అద్భుతమైన రూపం ఉంటుంది. నేను 10-15 సెకండ్లు చూడడం జరిగింది. నా కళలో స్వామి సాక్షాత్కారం జరిగింది. స్వామివారి దర్శనం నేను ఎంతో పుణ్యం కలుగుతుందండి, ఎంతో హాయినిచ్చిందండి. తిరువీధుల్లో తిరిగేటప్పుడు అంతటి ఎండాకాలంలో స్వామి చల్లని నీడ తెప్పించాను. అది ఆ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవమే. అక్కడ స్వామి అక్కడ ఆడ కొలువై ఉన్నారు. శిలారూపంలో ఎప్పటికీ మనను చూస్తూ ఉంటారు. అయితే అక్కడ స్వామి వెంకటేశ్వర స్వామి లెక్క ఏంటంటే, భక్తులను ఆకలితో ఉంచాడు వెంకన్న స్వామి. ఎప్పటికీ ఏదో ఒకటి ఆ క్యూ లైన్లలో ఫుడ్డు రావడం జరుగుతూనే ఉంటుంది. ఆఖరికి కానీ ఎంతో అద్భుతమైన స్వామివారి దర్శనం. ఆ స్వామి మనకు కొత్తగా పోయిన వాళ్ళకు అక్కడ మనకు ఇప్పుడు ఈ తిరువీధులలో మనకి ఏం అర్థం కాదండి. ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకొని ఆ దర్శనం అయినాక ఆ గర్భగుడి నుంచి బయటికి వెళ్తుంది చూడండి, ఆ టెంపుల్ మొత్తం అర్థమైంది. అప్పటి వరకు ఎక్కడ ఏముందో అని ఏమర్థం కాదండి. దర్శనం గర్భగుడిలో మహాదేవుని దర్శనం అయినాక బయటికి వెళ్ళినాక ఈ మొత్తం అర్థమైందండి. అంతవరకు వారాస్వామి టెంపుల్ అవన్నీ పుష్కరం ఉన్నాయి. కానీ స్వామివారి గర్భగుడిలో దేవుని దర్శనం చేసుకున్నాక బయటికి వెళ్ళినాక అది మొత్తం ఇది అర్థమైందండి. అప్పటి వరకు ఇక్కడ ఇది వేంగమాంబ అన్నప్రసాద స్థలం అండి. ఇక్కడ మంచిగానే టేస్టీగానే ఉన్నాయి, స్వచ్ఛంగా మంచిగా ఉన్నాయి. అరటాకులు భోజనం బాగున్నదండి. తిరుమల తిరుపతి దర్శించుకోవాలంటే ఎంతో పుణ్యం ఉండాలండి. ఆ పుణ్యాన్ని నేను కలిగినానని అనుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశ్.
ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏళ్ళలోకాలను కాపాడే మహాదేవ శంభో శంభో వెంకటేశ్వర స్వామి, నమో 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 స్వామి. ఎంతో అద్భుతం ఈ పుణ్యక్షేత్ర దర్శనం. ఎన్నో జన్మల